టాపింగ్ విషయంలో మాజీ సీఎం కేసీఆర్ని నందినగర్ నివాసంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి ఇప్పుడు 7 దాటింది. అంటే దాదాపు 4 గంటలుగా విచారణ చేస్తున్నారు సిట్ అధికారులు. మొత్తం 15 మంది అధికారుల బృందం ఈ విచారణలో పాల్గొన్నారు. సో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారిస్తున్నారు సిట్ అధికారులు. అయితే ఒక పక్క కేసీఆర్ విచారణను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీగా ఆందోళన చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిరసనలు కొనసాగిస్తూ ఉన్నారు. తెలంగాణ భవన్ వద్ద భారీగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాసేపటి కింద సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి కొంతమంది నాయకులు బయలుదేరే ప్రయత్నం కూడా చేశారు. అయితే అక్కడ వారిని పోలీసులు అడ్డుకున్నారు. మరోపక్క కాంగ్రెస్ తీవ్రంగా విమర్శిస్తోంది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి నిరసనల్ని, బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణల్ని. ఓ పక్క చట్టానికి సహకరిస్తామని చెబుతూనే మళ్ళీ ఈ ఆందోళనలు ఎందుకు అంటూ కాంగ్రెస్ కూడా ప్రశ్నిస్తూ ఉంది. రైట్గా విచారణ 4 గంటలుగా సాగుతుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, 4 గంటలుగా విచారణ కొనసాగుతోంది. సో ఇంకా మరికొంత సమయం కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని కేటీఆర్ని, హరీష్ రావుని, సంతోష్ని ముగ్గురిని కూడా దాదాపు 7 గంటల పాటు విచారించారు. సో మరి అదే తరహాలో దాదాపుగా ఇంకొన్ని గంటల పాటు, ఇప్పుడైతే 4 గంటలు కంప్లీట్ కావస్తుంది, మరికొన్ని గంటల విచారణ కొనసాగే అవకాశం ఉంది అంటున్నారా? ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏం తెలుస్తోంది? అంటే అంత సమయం విచారించకపోవచ్చు. మరొక 10-20 నిమిషాలు లేదంటే 8 గంటల వరకు కేసీఆర్ని విచారించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఆయన వయసు రీత్యా 65 ఏళ్ల పైబడి ఉన్నాడు కాబట్టి ఆ నిబంధన ప్రకారమే ఆయన ఇంట్లో విచారిస్తున్నారు. కాబట్టి మరికొద్ది సేపట్లోనే కేసీఆర్ విచారణ ముగిసే అవకాశం ఉంది. ఆయన ఇంటి వద్ద ఇంకా పోలీసులు బందోబస్తు కొనసాగుతుంది. సిట్ అధికారులు కూడా ఇంకా కేసీఆర్ నివాసంలోనే ఉండడం జరిగింది. పై ఫ్లోర్లో కొంతమంది సెక్యూరిటీ ఉన్నారు తప్ప మిగతా ఎవరు కూడా ఇక్కడ కనబడట్లేదు. ఆ కేసీఆర్ విచారణ 2వ ఫ్లోర్లో ఆయన నివాసంలో జరుగుతుంది. సిట్ అధికారులు మొత్తం కేసీఆర్ని ఏ విధంగా విచారించాలి, ఏ అంశాలపైన విచారించాలనే దానికి సంబంధించి ముందే ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా కేసీఆర్ని అడిగి విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన చెప్పే సమాధానాలన్నింటిని కూడా పూర్తిగా రికార్డ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 7 గంటలకే విచారణ ముగుస్తుందని చెప్పారు, కానీ ఇంకా కొనసాగుతుంది. కొద్దిసేపట్లోనే విచారణ పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి సిట్ అధికారులు వెళ్ళిపోతారని చెప్తున్నారు. అయితే అది ఇంకా 20 నిమిషాల లేదంటే 8 గంటల వరకు కేసీఆర్ని విచారించి ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశం కనబడుతుంది. కానీ రాత్రి 10-11 గంటల వరకు విచారించే అవకాశాలు లేవు. ఎందుకంటే ఆయన వయసు రీత్యా దానికి సంబంధించి చట్టంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయనని ఇప్పుడు 8 గంటల వరకే విచారించే అవకాశాలే ఉన్నాయని చెప్తున్నారు. మరికొద్ది సేపట్లోనే కేసీఆర్ విచారణ ముగిసే అవకాశం ఉంది. అయితే సుదీర్ఘంగా ఈ 4 గంటల పాటు కూడా కేసీఆర్కి ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఇన్వాల్వ్మెంట్తో పాటు ప్రభాకర్ రావుని 2 విభాగాలకి, ఇటు ఇంటెలిజెన్స్, ఎస్ఐబికి ఎలా నియమించారు, ఆయన రిటైర్డ్ అయినప్పటికీ కూడా ఎందుకు కొనసాగించాల్సి వచ్చింది, ఇది రాధాకిషన్ రావుకు సంబంధించిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా కేసీఆర్ని విచారిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇచ్చేవారు, మీరు బిగ్ బాస్ అని చెప్పారు కాబట్టి అది మీరేనా, మీ నుంచే ఆదేశాలు నేరుగా వెళ్ళేవా, మీరు ఎవరికి ఇచ్చేవారు ఎస్ఐబిలో ఉన్నటువంటి వారికి అని చెప్పేసి కూడా కేసీఆర్ని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. సుదీర్ఘంగా విచారణ కొనసాగుతుంది. నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసీఆర్ని విచారిస్తున్నారు. ఇటు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు వీరి ముగ్గురిని కూడా విచారించిన సంబంధించిన ఆధారాలన్నింటిని కూడా వారి నుండి వచ్చిన సమాధానంతో కూడా కేసీఆర్ని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. కేసీఆర్ ముందే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి గతంలో ప్రెస్ మీట్లలో స్పందించాడు కాబట్టి మీకు తెలిసే ఇదంతా జరిగిందనే దానికి సంబంధించి ఇప్పుడు కేసీఆర్ని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే నిఘా విభాగం అనేది సంఘ విద్రోహ శక్తులపై ఉపయోగించాలి, కానీ ప్రత్యర్థులపైన రాజకీయ నాయకులతో పాటు వ్యాపారస్తులు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు వీరందరి ఫోన్లను ఎందుకు ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది, మీరు ఏమైనా ఆ నెంబర్లని ఆదేశాలు ఇచ్చి ఈ ఎస్ఐబిలో పనిచేసినటువంటి ప్రణీతిరావు టీంతోని ట్యాపింగ్ చేయించారనే దానికి సంబంధించి ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఆయన ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేశారు కాబట్టి ఎలాంటి ఆదేశాలు ఇచ్చేవారు, ఎస్ఐబిలో ప్రత్యేక టీంని ఏర్పాటు చేసి వారికి ప్రత్యేక బడ్జెట్ని కూడా కేటాయించారు అని చెప్తున్నారు. వాటికి ఎందుకు కేటాయించాల్సి వచ్చింది, కేవలం ఫోన్ ట్యాపింగ్ కోసమే ప్రభాకర్ రావు టీం పనిచేస్తున్నట్టు సిట్టు గుర్తించింది కాబట్టి 1000 నెంబర్లని వారికి ఎవరు ఇచ్చారు, ఈ నెంబర్లన్నీ కూడా ట్యాపింగ్ చేస్తున్నట్టు మీకు తెలుసా, ముందే సమాచారం అనే దానికి సంబంధించి కూడా కేసీఆర్ని ప్రశ్నలు అడుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ కేసులో కేసీఆర్ స్టేట్మెంట్ కూడా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే నిందితులంతా కూడా వాళ్ళ పై అధికారుల పేర్లు చెప్తే పై అధికారులు కేసీఆర్ పేరే చెప్పకనే చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్, సుప్రీం రకరకాల పేర్లు చెప్పడం జరిగింది. అంతేకాకుండా
రాధాకిషన్ రావు నేరుగా కేసీఆర్ పేరే చెప్పడం జరిగింది. ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి విచారణలో వాళ్ళు చెప్పినటువంటి వాగ్మూలంతో కూడా కేసీఆర్ని విచారిస్తున్నట్టు తెలిసింది. అయితే కేసీఆర్కి సంబంధించి దీనికి సంబంధించి పూర్తిగా ఒక విచారణ కొనసాగుతుంది. రైట్ ఈ సురేష్, ఫోన్ అయితే ట్యాపింగ్ ఇప్పటికే అంశం, బీఆర్ఎస్ పార్టీ రాజకీయ నాయకులు కేటీఆర్, హరీష్ రావు తర్వాత సంతోష్ కూడా విచారణ ఎదుర్కొన్నారు. సో సంతోష్ మీడియాతో ఏమీ మాట్లాడలేదు, కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. దీంట్లో ఏమీ లేదు, ఒక ధారావాహికలాగా ఒక టీవీ సీరియల్ లాగా నడిపిస్తున్నారు తప్పించి దీంట్లో అసలు ఏమీ లేదు అనేదే వాళ్ళు చెప్తున్నారు అనమాట. ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ ఎటువంటి సంబంధం ఉండదు, ఇది నిఘా వ్యవస్థ చూసుకునేది అధికారులు ఆఫీసర్లు కాబట్టి అసలు ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం ఉండదని వాళ్ళు ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. సో మేబీ అదే వర్షన్ కేసీఆర్ చెప్తూ ఉంటారు లోపల. తర్వాత ఇప్పుడు ఈ విచారణ జరిగిన తర్వాత ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోందా? అంటే బీఆర్ఎస్ భవన్లో ఉదయం నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ఇదంతా కూడా అంటే పోలీస్ వ్యవస్థకు సంబంధించిన నిఘా విభాగానికి చెందిన అంశాలన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఈ విచారణ అయిపోయిన తర్వాత కేసీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడే అవకాశం కనబడుతుంది. విచారణకు సంబంధించి ఏ విధంగా ఎదుర్కొన్నారు, పోలీసులు ఏం క్వశ్చన్స్ అడిగారు సిట్ అధికారులు, వాటికి సంబంధించి కూడా ఆయన మాట్లాడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి బీఆర్ఎస్ వర్గాల నుంచి సమాచారం వస్తుంది. కానీ కేసీఆర్ ప్రెస్ మీట్ ఉంటుందా లేదా అనేది విచారణ ముగిసిన తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. దాదాపు 4 గంటల నుంచి కేసీఆర్ని విచారిస్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి బీఆర్ఎస్ క్యాడర్ కావచ్చు, కేసీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నారు. ఇటు ఇంటివైపు దూసుకొచ్చే ప్రయత్నం చేసినప్పుడు కూడా వారందరిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. అంటే కేసీఆర్ని విచారణ చేస్తున్న సందర్భంగా ఇటు బంజారాహిల్స్, నందినగర్ ప్రాంతంలో పూర్తిగా పోలీసుల ఆధీనంలోకి తీసుకొని భారీ గేట్లను ఏర్పాటు చేసి ఇటువైపు ఎవరిని కూడా రానివ్వట్లేదు. ప్రస్తుతం సిట్లో ఉన్నటువంటి డీఐజీ విజయ్ కుమార్ నేతృత్వంలో కేసీఆర్ విచారణ జరుగుతుంది. ఆయన నేతృత్వంలోనే పూర్తిగా ఈ సమాచారాన్ని, ఎందుకంటే కేసీఆర్కి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ ఎంతవరకు ఉంది, ఆయనకు తెలిసే ఇవన్నీ జరిగాయని చెప్పేసి కూడా అనుమానిస్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో కేసీఆర్ని విచారిస్తున్నారు. విచారణ తర్వాత సిట్ ఏం చేయబోతుంది అనేది ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ఇంతవరకు కేవలం పోలీస్ అధికారులను మాత్రమే ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇన్వాల్వ్మెంట్, ఎందుకంటే సొంత ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ని వాడారు. ప్రత్యర్థులకు సంబంధించి బీఆర్ఎస్ మనుగడ ఎందుకంటే గత ఎన్నికల్లో 2018 నుంచే ఈ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని చెప్పేసి కూడా సిట్ గుర్తించింది. కాబట్టి ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆదేశాలు ఇచ్చారు, ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ప్రణీత్ రావు కావచ్చు, రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు, వీరందరి ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉంది. కాబట్టి వీళ్ళ నియామకాన్ని కూడా, ఎందుకంటే ప్రభాకర్ రావు రిటైర్డ్ అయినప్పటికీ కూడా మళ్ళీ ఆయనని ఎస్ఐబి చీఫ్గా నియమించడం, ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించడం ఎందుకు చేశారనే దానికి సంబంధించి ప్రధానంగా క్వశ్చన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి కూడా పెద్ద ఎత్తున విరాళాలు వచ్చాయి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. అవన్నీ కూడా వ్యాపారవేత్తల నెంబర్లు ఎస్ఐబి దాంట్లో ఎందుకు ఉన్నాయనే దానికి సంబంధించి కూడా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. వారు ఇష్టపూర్వకంగా ఇచ్చి ఉంటే వారి నెంబర్లని నిఘా విభాగంలో ఎందుకు ఉంచారనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే కేసీఆర్ విచారణ ముగిసే అవకాశం ఉంది. ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా భవన్కి వెళ్ళి, బీఆర్ఎస్ భవన్కి వెళ్ళి అక్కడ మాట్లాడే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఇంకా విచారణ కొనసాగుతుంది. ఎంతసేపట్లో విచారణ అయిపోతుంది అనేది సిట్ అధికారులు బయటకు వచ్చిన తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. సురేష్, లోపల నందినగర్ నివాసంలో అంటే విచారణలో ఆయన ఒకరే పాల్గొంటారు, బట్ ఎవరైనా నాయకులు ఉన్నారా? కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా లోపల నివాసంలో ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉందా? కేటీఆర్ లోపటే ఉన్నారు. కేటీఆర్తో పాటు మాజీ అడ్వకేట్ జనరల్స్ రామచంద్రరావు, గండ్ర రామ్మోహన్ రావు వీళ్ళంతా లోపటే ఉన్నారు. కానీ కేసీఆర్ని విచారించే రూమ్లోకి ఎవరిని కూడా అనుమతించట్లేదు. కేసీఆర్కి ఏవైనా అవసరాలు ఉంటే ఆయన వ్యక్తిగతంగా ఉన్నటువంటి వారిని మాత్రమే పిలిచి మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. మిగతా ఎవరిని కూడా విచారణ రూమ్లోకి మాత్రం ఎవరు వెళ్ళట్లేదు. కేవలం సిట్కు సంబంధించిన 6 అధికారులతో పాటు మిగతా సిట్కు సపోర్ట్గా వచ్చినటువంటి 15 మంది, మొత్తం సిట్తో కలిపి 15 మంది ఈ కేసీఆర్ని విచారిస్తున్నారు. ఆయన చెప్పే ప్రతి అంశాన్ని కూడా రికార్డ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన విచారణ పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి సిట్ అధికారులు వెళ్ళిపోయే అవకాశం ఉంది. కానీ ఇందులో ఇంకా ఫైనల్గా కేసీఆర్కి నోటీసులు ఇచ్చే విచారణకు విచారిస్తున్నారు. కాబట్టి ఇక ఈ కేసులో ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది ఎలా ఉంటుంది, ఒకవేళ
కేసీఆర్ విచారణ ముగిసిన తర్వాత కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసి ఇక కోర్టులో ఈ కేసుకు సంబంధించి నడిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా దీన్ని సీరియల్ లాగా లాగుతున్నారని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే 2024 మార్చి 10వ తేదీన ఎఫ్ఐఆర్ అయింది. సుదీర్ఘంగా విచారణ జరుగుతుంది. కానీ ఈ కేసు ఎప్పుడు ముగుస్తుంది, అసలు ఏం ఫైనల్ ఛార్జ్షీట్ ఎప్పుడు దాఖలు చేస్తారనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఈ కేసీఆర్ విచారణ తర్వాత తేలే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ప్రస్తుతం కేసీఆర్ని విచారిస్తున్నారు. కాబట్టి ఈ సిట్ కూడా, ఎందుకంటే గతంలో కేవలం 4 అధికారులతో సిట్ ఉండేది. కానీ ఐపీఎస్ అధికారులని ఈ సిట్లో ఏర్పాటు చేసి మొత్తం 9 మందిని ఏసీపీలు, అడిషనల్ డీసీపీ, ఎస్పీలతో పాటు సజ్జనార్ నేతృత్వంలో హైదరాబాద్ కమిషనర్గా ఉన్నటువంటి సజ్జనార్ సిట్ చీఫ్గా నియమించి ఈ కేసును ఒక కొలిక్కి తీసుకురావాలి, ఇక ఫైనల్ ఛార్జ్షీట్ కూడా కోర్టులో దాఖలు చేయాలని చెప్పేసి అభిప్రాయంతోనే ప్రస్తుతం విచారణ జరుగుతున్నట్టు. సురేష్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, సంతోష్ రావు కానీ వీళ్ళందరూ కూడా సిట్ విచారణకు హాజరయ్యారు. సో వాళ్ళు సిట్టుకు సహకరిస్తాం, ఇప్పుడే కాదు ఎన్నిసార్లు పిలిచినా ఎప్పుడు పిలిచినా కూడా మేము వస్తాం, చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా అనేది స్టేట్మెంట్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు దీన్ని బట్టి అంటే ఇప్పుడు అగ్రనాయకుల విచారణ టోటల్గా కంప్లీట్ అయిపోయినట్టేనా, మళ్ళీ రెండో దఫాగా మళ్ళీ వీళ్ళందరినీ విచారించే అవకాశం ఉన్నట్టుగా ఏమన్నా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తోందా? అంటే అదే ఇప్పుడు తెలియాల్సిన పని. ఎందుకంటే కేటీఆర్ని విచారించినప్పుడు, హరీష్ రావుని విచారించినప్పుడు కూడా అవసరమైతే మళ్ళీ విచారణకు పిలుస్తాము, మీరు రావాలి అని చెప్పేసి కూడా వారికి చెప్పడం జరిగింది. సిట్ చీఫ్ సజ్జనార్ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. మళ్ళీ అవసరమైనప్పుడు ఇద్దరిని కూడా విచారణకు పిలుస్తామని చెప్పేసి 2 సార్లు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ విచారణ తర్వాత మరొకసారి హరీష్ రావు కేటీఆర్ని విచారించి ఆ తర్వాత ఫైనల్ ఛార్జ్షీట్ దాఖలు చేస్తారా, లేదంటే ఇప్పుడు అడిషనల్ ఛార్జ్షీట్ దాఖలు చేసి మళ్ళీ మరొకసారి హరీష్ రావుతో పాటు కేటీఆర్ని కూడా విచారణకు పిలుస్తాం అవసరమైతే అని చెప్పారు. కానీ ఇప్పుడు మళ్ళీ పిలుస్తారా లేదా అనేది సిట్టు నిర్ణయంగా ఉండే అవకాశం ఉంటుంది. వారు మళ్ళీ విచారణలో వాళ్ళ స్టేట్మెంట్ అవసరమైతే ఖచ్చితంగా పిలిచే అవకాశం ఉంటుంది. అయితే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఇద్దరు కూడా ఈ కేసులో కీలక నిందితులు. వారు విదేశాలకు పారిపోవడంతోనే విచారణ ఇంత ఆలస్యం జరిగింది. వారు ఇండియాకు వచ్చి మళ్ళీ వారిని స్టేట్మెంట్స్, వారికి సంబంధించిన కస్టడీలోకి తీసుకొని విచారించిన సందర్భంలోనే అనేక అంశాలు బయటకు వచ్చాయని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు రాజకీయ నాయకులని విచారిస్తున్నారు. రాజకీయ నాయకుల పాత్ర తేల్చి ఆ తర్వాత కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయబోతున్నట్టు తెలుస్తుంది. కానీ ప్రతిపక్షాలు ఇటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీజేపీ అయితే స్వయంగా ఈ కేసులో ఎవరిని అరెస్ట్ చేసే ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు అని చెప్పేసి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. అవసరమైతే బీజేపీ అంటే కేంద్రానికి అప్పచెప్తే ఖచ్చితంగా అసలైన వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి బండి సంజయ్ గతంలోనే మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ విచారణ తర్వాత సిట్ ఏం చేయబోతుంది, ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. రైట్, థ్యాంక్ యూ సురేష్. మాజీ సీఎం కేసీఆర్ విచారణ కొనసాగుతోంది. వాళ్ళ మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అయిన విచారణ 4 గంటలుగా కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లోనే సిట్ విచారణ ముగిసే అవకాశం ఉంది అని చెబుతున్నారు. బట్ చూడాలి 8 o'clock కల్లా ముగుస్తుందా, లేదంటే మరికొంత సమయం కూడా విచారణ చేస్తారనేది చూడాలి.